సో అందరికీ నమస్తే, వెల్కమ్ టు ది తెలుగు డేటా ఛానల్. సో ఇక్కడైతే మనం పిల్లలు గణితాన్ని ఎలా అభ్యసిస్తారు అనే టాపిక్ అయితే వచ్చాం. సో ఖచ్చితంగా దీని నుండి 1 లేదా 2 ప్రశ్నలు రావడానికి ఎక్కువ అవకాశం ఉండేటటువంటి ఏరియా కాబట్టి ఖచ్చితంగా వీడియోని చివరి వరకు చూడండి. మీరు ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్లో ఆల్ నోటిఫికేషన్ ఎనేబుల్ చేసుకుంటే మా తర్వాత వచ్చే వీడియోలు మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ వస్తూ ఉంటాయి. సో ఇక్కడ ప్రశ్నలు వచ్చే ఏరియా, అదేవిధంగా మనం వాటిని ఎలా చేయాలని చూద్దాం. ముందుగా పిల్లలు గణితాన్ని వివిధ పద్ధతుల్లో నేర్చుకుంటారని చెప్పడం అయితే జరిగింది. ఇక్కడ కొన్ని పద్ధతులు కాకుండా మనం వీటిని ఏమని చెప్తాం, సోపానాలు అని చెప్పుకుందాం. సో మొదటిగా మనకి ప్రాథమిక సోపానాలు అంటూ వర్గీకరణ అయితే చేశారనమాట. గణితాన్ని అభ్యసించే విధానాల్లో మొదటిది ప్రాథమిక సోపానాలు. అందులో ప్రాథమిక సోపానాల్లో మొదటి అంశం ఏంటంటే అనుభవం. సో అనుభవం అంటే ఏమిటి? పిల్లల్లో కొన్ని గణిత భావనలు పాఠశాల రాకముందే వారిలో కలుగుతాయి. ఇలా కలగడానికి ప్రధాన కారణం పిల్లలకు వారి కుటుంబము, తమ చుట్టూ ఉన్న సమాజము, పరిసరాలను అనునిత్యం జరిగే చర్య ప్రతిచర్యల వల్ల గణితపరంగా కొన్ని అనుభవాలను గడిస్తారు. అనుభవాలు అనేవి ఇంటి దగ్గరే కొన్ని డైలీ అనునిత్యం జరిగేటటువంటి డైలీ లైఫ్ యాక్టివిటీస్ ద్వారా కావచ్చు, పేరెంట్స్తో డిస్కషన్ చేయడం వల్ల కానీ వాళ్ళు ఇంటి దగ్గరే నేర్చేసి వస్తారు. ఇక్కడికి వచ్చేసరికి మనకి ఏమవుతుంది, కొంత పరిజ్ఞానం అనేది వాళ్ళకి గణితం పట్ల అయితే ఉంటుందన్నమాట. పిల్లలు పాఠశాల రాకముందే గడించిన అనుభవాలను క్రమబద్ధంగా ఉండవు, అంతేకాదు ఇవి వ్యవస్థీకృతం కూడా కావు. కాబట్టి అయినప్పటికీ మనం పాఠశాలలో కల్పించేటటువంటి యాక్టివిటీస్ అనేవి వాళ్ళకి ఏమవుతాయి, క్రమబద్ధమైన వ్యవస్థీకృతమైన బోధన అభ్యసన అనుభవాలు అభ్యసనకు సమర్థవంతంగా కొనసాగించడానికి దోహదపడతాయి. కాబట్టి అనుభవం అనేది మనకి ప్రాథమిక సోపానం అని చెప్తాం. రెండోది అనుకరణ. పిల్లలు తమ కుటుంబం సభ్యులు, సమాజం, వివిధ వ్యక్తులు చేసే పనులను అనుకరిస్తూ ఉంటారు. ఈ అనుకరణ ద్వారా కొంత గణిత అభ్యాసాన్ని నేర్చుకుంటారు. ఉదాహరణకి జామితీయ ఆకారాలు ముగ్గులు వేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారనమాట. అంతేకాకుండా పెద్దది, చిన్నది, దూరం, దగ్గర, ఎక్కువ, తక్కువ వస్తువులను 1, 2, 3 అని లెక్క పెట్టగలడం, ఇవన్నీ అనుకరణ నుంచే నేర్చుకున్న గణిత భాష మరియు గణితాంశాలు. మూడోది షాపులు, బ్యాంకు ఆట ద్వారా. షాపుల్లోకి వెళ్ళడం లేదా పిల్లలు ఆడుకునేటప్పుడు షాపులు, బ్యాంక్ ఆట ఆడుతుంటారు. ఇలాంటివన్నీ కూడా ఏ తరహాకు చెందుతాయంటే ఇవి అనుకరణ కేవలం పైన తెలిపిన వ్యాసక్తులకే పరిమితం కాదు, సమస్య సాధనలో కూడా ఈ పద్ధతి ఉపయోగపడుతుంది. అంటే కేవలం ఇది క్రీడల్లో మనం చూస్తే సరిపోదు, లేదా ఈ చెప్పినటువంటి వ్యాసక్తులే కావు, చాలా రకటువంటి వ్యాసక్తులు వాళ్ళు ఈ అనుకరణ అనేది చేస్తూ ఉంటారు. సాధారణంగా పిల్లలకు గణన చేయడంలో లేదా సమస్య సాధనలో వివిధ సోపానాలు సాధించడంలో ఉపాధ్యాయుడు కొన్ని మాదిరి లెక్కలు చెప్పడం, వాటిని అనుకరిస్తూ పిల్లలు సాధన చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. అంటే మనకు ఏదైనా సరే ఒక క్వశ్చన్ ఉందనుకోండి, టీచర్ బోర్డు మీద ఒక మోడల్ క్వశ్చన్ చేసిన తర్వాత అదే మోడల్లో ఏం చేస్తారో పిల్లలు ఫాలో అవుతుంటారు. దీన్ని కూడా మనం ఏమని చెప్తాం, అనుకరణ అని చెప్తాం అనమాట. తర్వాత మూడవ అంశం పరిశీలన. పిల్లలు తమ చుట్టూ ఉన్న పరిసరాలను పరిశీలించడం జరుగుతుంది. ఎవరు ఏ పని చేస్తున్నారు, ఎలా పని చేస్తున్నారు అనేది నిశ్చితంగా పరిశీలిస్తారు. ఉదాహరణకు వడ్రంగి స్కేల్తో లేదా టేప్తో కర్ర ముక్కను కొలడం, అంటే కర్రలు కొలిసేటప్పుడు స్కేల్ కానీ టేప్ కానీ వాడతారు. అంగడిలో బరువులు తూచేటప్పుడు పక్కన మనకేం వాడతాం, కిలోగ్రామ్స్ వాడతాము. మార్కెట్లో వస్తువులు కొన్నప్పుడు వాటి బిల్లు తయారు చేయడం గమనించడం. బిల్లు తయారు చేసేటప్పుడు అన్ని ధరలను ఒక దగ్గర రాసి కూడడం అనేది చూస్తారు. పేపర్ని మడతపెట్టి కత్తిరించి వివిధ ఆకారాలు తయారు చేయడం ద్వారా జామితి పైన వాళ్ళకి మనకేమొస్తుంది, కాస్త పరిశీలన అనేది పెరుగుతుందన్నమాట. ఇలా తన చుట్టూ ఉండేటటువంటి పరిసరాల్లో ఉండేటటువంటి అంశాలను నిశ్చితంగా పరిశీలించడం ద్వారా కొన్ని అంశాలు అయితే తెలుసుకుంటాడు. దీనిలో భాగంగా వాస్తవిక జీవితంలో ఉపయోగించే గణిత భావనలు, ప్రక్రియలు పరిశీలిస్తుంటారు. పరిశీలన అనేది పిల్లల్లో ఉండే ఒక రకమైనటువంటి అంతర్గత సామర్థ్యం. కొంతమంది నిశ్చితంగా పరిశీలిస్తూ ఉంటారు, కొంతమంది కాస్త ఏమరపాటుగా కూడా చూస్తూ ఉంటారు. ఇది అదొక మనకి అంతర్గత సామర్థ్యంగా మనం చెప్తాం. ఇక 4వ అంశం అన్వేషణ. చిన్న వయసులో ఉన్న పిల్లలు తమ చుట్టూ ఉన్న పరిసరాల్లో జరిగే ఘటనలు, సంఘటనల పట్ల చాలా జిజ్ఞాస కలిగి ఉంటారు. ప్రతి విషయానికి కారణం అడుగుతారు. ఏమిటి, ఎందుకు, ఎలా అనే ప్రశ్నలు వారి మెదడులో ఎప్పుడూ మెలుగుతూనే ఉంటాయి. కారణం తెలుసుకోవడం వరకు వాళ్ళు సమాధాన పడరు. అంటే ఎప్పుడు కూడా ఏదో కొత్త విషయం తెలుసుకోవాలి అని ఉత్సుకతతో అనేక రకమైనటువంటి ప్రశ్నలు మన పైన గుప్పిస్తూ ఉంటారు. ఓకేనా? ఇలా గుప్పిస్తూ ఉండడం వల్ల వాళ్ళకి చాలా అంశాలు
అయితే నేర్చుకోవాలనే ఆశ అయితే ఉంటుంది. ఉదాహరణకు చూడండి, దూది ఉండ అదే సైజు గల ఇనుపు గుండు బరువును పోల్చి చూస్తే ఇనుము గుండు బరువు ఎందుకు ఎక్కువ అవుతుందో కారణం తెలుసుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. ఘనాకారపు వస్తువుల్లో గోళము, స్తూపము, శంకు మాత్రమే భూమిపై సునాయాసంగా దొరుకుతాయి. దీర్ఘగణం, సమగణం అలా దొరలవు ఎందుకు? ఇలాంటి ప్రశ్నలు అనేవి వాళ్ళకు వస్తూ ఉంటాయి, అన్వేషణ చేస్తూ ఉంటారు, మన పైన ప్రశ్నలు వేస్తుంటారు. ఇక 5వది అభ్యాసం. అభ్యాసం పరిపూర్ణ మానవునిగా తీర్చిదిద్దుతుంది. చూసారా, ఇక్కడ ఒక మాట అయితే ఇచ్చాడు, ప్రాక్టీస్ మేక్స్ ఎ మ్యాన్ పెర్ఫెక్ట్ అన్నారు. ఏదైనా ఒక కృత్యం కానివ్వండి, సమస్య సాధన విధానం కానివ్వండి, మన అభ్యాసం చేస్తేనే పూర్తి జ్ఞానం అనేది దాని నుండి వస్తుంది. ఇది నిర్వివాదాంశం, దీనిపైన ఎటువంటి వివాదాలు కూడా లేవు. అభ్యాసం గణితంలో చాలా ముఖ్యమైన పాత్ర వహిస్తుంది. అందుకే పిల్లలకు గణిత భావనలు, సూత్రాలు, సిద్ధాంతాలు అభ్యసించినా అవి స్థిరపడడానికి వివిధ పరిస్థితులు అన్వయించి సమస్య సాధించడానికి గణిత పాఠ్యపుస్తకాలలో అభ్యాసాలు ఇవ్వడం జరుగుతుంది. అంటే ఒక గణిత సూత్రం కానీ, సిద్ధాంతం కానీ, భావన చెప్పినప్పుడు కూడాను వాటిని మళ్ళీ వాళ్ళు ప్రాక్టీస్ చేయడం కోసమే గణిత పాఠ్యపుస్తకంలో మనకి ఏమి ఇవ్వడం జరుగుతుంది, అభ్యాసాలు అయితే ఇస్తూ ఉంటారనమాట. ఇక తర్వాత శిక్షణ. 6వది, అమ్మ శిశువుకు మొట్టమొదటిగా గురువు. ఇది అందరికీ తెలిసిందే. తమ ఇల్లు పిల్లలకు మొట్టమొదటి విద్యా కేంద్రము. సో చూశారు కదా. ఆ తర్వాతే ఉపాధ్యాయులు. పాఠశాలకు రాకముందే పిల్లలు ఇంటి నుండి, తమ చుట్టూ ఉన్న పరిసరాల నుంచి భాషా సంబంధమైన నైపుణ్యాలు, నిత్య జీవితానికి సంబంధించిన వివిధ అంశాలపై అవగాహన కలిగి ఉంటారు. వారి అలవాట్లు, కట్టుబాట్లు, ఆచారాలు పిల్లల్లో ప్రతిబింబిస్తుంటాయి. అంటే గృహం, సమాజం, పరిసరాలు, పిల్లల శిక్షణ కేంద్రాలు ఇవన్నీ కూడా. కానీ ఇవి చాలా సహజసిద్ధంగా అనీత రూపంలో పనిచేస్తాయి. దీనిలో భాగంగానే పిల్లలు పాఠశాలకు రాకముందే అనేక ప్రాథమిక గణిత భావనలు, కొంత గణిత పదజాలాలతో అనుభవం గడించి ఉంటారు. పిల్లలు పాఠశాలకు వచ్చిన పిదప ఈ శిక్షణ క్రమ పద్ధతిలో వ్యవస్థీకృతం అవుతుంది. అంతేకాకుండా వారి గణిత జ్ఞానాన్ని విస్తరించడానికి దోహదం చేస్తుంది. అంటే ఏదైతే అవ్యవస్థీకృతంగాను అదేవిధంగా స్థిరీకరణ జరగకుండా నేర్చుకునే గణితాంశాలు ఏవైతే ఉన్నాయో పాఠశాలలకి శిక్షణ ఇవ్వడం ద్వారా, ఉపాధ్యాయుడు విద్యార్థులకు శిక్షణ ఇవ్వడం వల్ల ఆ భావనల యొక్క స్థిరీకరణ, అభ్యసనంలో ఒక వ్యవస్థీకృతం ఏర్పడడం అనేది జరుగుతుంది. ఇక 2వ అంశం, ఇప్పటి వరకు మనం ఏం చూసాం, సోపానాల గురించి మాత్రమే చదువుకున్నాం. సోపానాలు చూడండి, ప్రాథమిక సోపానాలు ఏంటి, పిల్లలు గణితాన్ని అభ్యసించడంలో ఉండే ప్రాథమిక సోపానాలు ఏమిటి? సో అనుభవం, 2 అనుకరణ, 3 పరిశీలన, 4 అన్వేషణ, 5 అభ్యాసం, 6 శిక్షణ. ఇక 2వది సంసిద్ధత, అంతర్గత సామర్థ్యాలు. అంటే గణితాన్ని బోధించేటప్పుడు కారకమైనటువంటి మరో అంశము సంసిద్ధత మరియు అంతర్గత సామర్థ్యాలను కూడా చెప్తాం. ఇంతకుముందే మనం చెప్పాం, సంసిద్ధత అనేది అభ్యసనానికి పునాది వంటిది. విద్యాపరంగా ఏవైనా భౌతిక, మానసిక చర్యలు జరగాలంటే పిల్లల శారీరక పెరుగుదల, మానసిక పరిపక్వతము అవసరమైనంత స్థాయిలో ఉండాలి. అప్పుడే ఆ పిల్లలు అభ్యసన సంసిద్ధతను కలిగి ఉంటారని తెలుసు కదా, మనకి ఇందుకు ముందే మనం చెప్పుకున్నాం. సో పరిపక్వత, పెరుగుదల 2 ఉంటేనే వాడు అభ్యసన సంసిద్ధతగా ఉండేటట్లు. ఎప్పుడైతే పిల్లలు సంసిద్ధులు అవుతారో వారిలో ఉండే అంతర్గత సామర్థ్యాలు అభ్యసనకు ప్రేరేపిస్తాయి. అంతర్గత సామర్థ్యాలు అంటే పిల్లల్లో పుట్టుకతో ఉండే కొన్ని సామర్థ్యాలు. అవి వారిలో దాగి ఉండి వయసును బట్టి, మానసిక పరిపక్వతను బట్టి వికసిస్తాయి. పిల్లల్లో సాధారణంగా ఉండే అంతర్గత సామర్థ్యాలు పరిశీలనలు, పరిశీలించడం, పోల్చడం, వర్గీకరించడం, గుర్తించడం, ఊహించడం, వర్తింపజేయడం, తాత్కాలికంగా ఆలోచింపజేయడం, విశ్లేషణ చేయడం, చిన్న ప్రయోగాలు చేయడం, అనుప్రయుక్తం చేయడం, క్రోడీకరించడం, అనువాదం చేయడం, సాధారణీకరించడం, అంచనా వేయడం, ఇవన్నీ కూడా వాళ్ళు ఉండేటటువంటి అంతర్గత సామర్థ్యాలని గతంలో మనం చెప్పుకున్నాం. ఇదివరకే పియాసే మానసిక స్థాయిలో ఈ అంశాన్ని చర్చించడం జరిగింది. ఉపాధ్యాయుడు ఆయా పిల్లల మానసిక స్థాయి పరిణతిని బట్టి వారిలో ఉన్న అంతర్గత సామర్థ్యాలను వికసింపజేయడానికి తగిన అభ్యసన అనుభవాలు కలిగించాలి. అంటే పిల్లలకు సంబంధించినటువంటి ఏవైతే సాధ సామర్థ్యాలు మనం వెలికితీయాలనుకుంటున్నామో దానికి సరిపోయే విధంగా మనం ఏం చేయాలి, ఇక్కడ సంసిద్ధత కోసం కృత్యాలు అయితే మనం తయారు చేయాలి. ఇక తర్వాత మోటివేషన్, ప్రేరణ. అభ్యసనం జరగడానికి అవసరమైన శక్తి ఏంటంటే ప్రేరణ అని చెప్తాను. చూడండి,
ఇది ఇంకా చెప్పాలంటే అభ్యసనానికి రాచబాట అంటే ప్రేరణ అని చెప్తాము. ఇది వ్యక్తి అవసరాలతో ముడిపడి ఉంటుంది. అవసరమే నూతన ఆవిష్కరణలకు మూలం. సో చూడండి, నెసెసిటీ ఈజ్ ద మదర్ ఆఫ్ ఇన్వెన్షన్ అని చెప్తాము. అవసరమే నూతన ఆవిష్కారాలకు మూలం అని చెప్తాం. కనుక అభ్యసనం సన్నివేశాలు పిల్లల అవసరాలను తీర్చేవిగా ఉండేలా చూడాలి. అవి నిత్య జీవిత అవసరాలు కావచ్చు, లేదా బౌద్ధికపరమైన అవసరాలు అయితే కావచ్చు. మరి వీటిని వర్గీకరిద్దాం ఒకసారి. నిత్య జీవిత అవసరాలు ఏంటి? ఎన్ని చాక్లెట్లు కావాలో చెప్పమనడం, చొక్కాకి ఎన్ని గుండీలు ఉన్నాయి, మార్కెట్కి వెళ్ళవలసి ఉన్నప్పుడు కావాల్సిన వస్తువులు కొనుక్కోవడం, సరిపడే డబ్బులు ఇవ్వడం, చిల్లర తీసుకోవడం, ఇవన్నీ కూడా నిత్య జీవిత అవసరాలు. ఇంకా బౌద్ధికపరమైన అంశాలు, ఇంటలెక్చువల్, తెలుసుకోవాలన్న కోరిక, సమస్యను వివిధ పద్ధతుల్లో సాధించే ప్రయత్నం చేయడం, సమస్యలను తయారు చేయడం, ఒక విషయంపై శోధించడం, పజిల్స్ చేయడంలో ఉత్సుకత చూపడం, ఇవన్నీ కూడా మనకి ఏమవుతాయంటే బౌద్ధికపరమైన అంశాలుగా మనం చెప్పుకోవడం అయితే జరుగుతుందన్నమాట. సాధారణంగా ప్రాథమిక స్థాయి పిల్లలు అవసరాలను నిత్య జీవితం సంబంధించినగా ఉంటాయి. వారు వయస్సు పెరిగే కొద్దీ అంటే ప్రాథమికోన్నత స్థాయి, ఆ తర్వాత ఉన్నత స్థాయి పాఠశాలలకు వచ్చేసరికి వారి నిత్య జీవిత అవసరాలకు కంటే బౌద్ధికపరమైన అవసరాలు క్రమంగా ఎక్కువ అవుతాయి. సో ప్రైమరీ స్కూల్లో నిత్య జీవితానికి సంబంధించి ఉంటే ఉన్నత స్థాయికి వచ్చేసరికి బౌద్ధికపరమైన అవసరాల వైపు తమ ఆలోచన విధానం మారుతుందన్నమాట. అయితే ఇదే ప్రేరణ మనం రెండు రకాలుగా వర్గీకరించవచ్చు. ఒకటి బాహ్య ప్రేరణ, రెండవది అంతర్గత ప్రేరణ లేదా అంతః ప్రేరణ. బాహ్య ప్రేరణకు ఉదాహరణ పిల్లలకు ఇచ్చే బహుమతులు కావచ్చు, మెచ్చుకోవడం కావచ్చు, అభినందించడం కానీ అవుతాయి. సో ఇక్కడ మనకు ఒక క్వశ్చన్ అయితే ఉంటుందన్నమాట. సో కింది మనలో బాహ్య ప్రేరణకు సంబంధం లేనిది, కింద వల్ల అంతర్గత ప్రేరణకు సంబంధించింది అంటూ క్వశ్చన్ అవ్వచ్చు. మరి అంతర్గత ప్రేరణలో ఏమవుతుంది? పిల్లలు తమంతటా తామే గణిత విషయాలపై శోధన చేయడం, అభ్యసన గమ్యాలను ఏర్పరచుకోవడం, తమ శక్తియుక్తులపై నమ్మకంతో సమస్యలను సాధించగలగడం, అభ్యసనలో సాఫల్యత చెందడం జరుగుతుంది. ఒక వాక్యంలో చెప్పాలంటే ప్రేరణ పిల్లల్లో గణిత జ్ఞాన నిర్మాణకర్త. చూడండి ఒకసారి, ప్రేరణ పిల్లల్లో గణిత జ్ఞాన నిర్మాణకర్త అని చెప్తా అనమాట. ఇక తర్వాత అంశము సారూప్యత నియమం. సో మెథడ్ ఆఫ్ అనాలజీ అని చెప్తాం. పిల్లలు నిరూప్యత గల భావనలు లేదా అంశాలను అభ్యసన ప్రక్రియలో ఇమిడ్చినట్లయితే అభ్యసనం సులువుగా జరుగుతుంది. అంటే ఒకసారి మనం అభ్యసించేటటువంటి అంశానికి సమానంగా ఒకేలా పోలికలో కానివ్వండి, అన్వయించడంలో కానీ దాదాపుగా ఒకేలా ఉండేటటువంటి కృత్యాలను మనం కల్పించినట్లయితే అభ్యాసం సులువు అవుతుంది. ఉదాహరణకు సంఖ్యా సమితిలో చతుర్విధ ప్రక్రియలు, వాటి ధర్మాలు, బీజీయ సమాసాల ప్రక్రియలు, అవి పాటించే ధర్మాల మధ్య సారూప్యత, ప్రాధాన్యతను పోల్చడం ద్వారా అభ్యసనాన్ని పటిష్టం చేయొచ్చు. అంటే చతుర్విధ ప్రక్రియలు అనేవి బీజీయ సమాసాలు కూడా సేమ్ అలానే ఉంటాయని చెప్తూ బేసిక్స్ కానీ మనం చెప్పినట్లయితే బీజీయ సమాసాలను తేలిగ్గా అవుతాయి. అంటే ఇక్కడ ఏదైతే మనం చతుర్విధ ప్రక్రియలు అయితే వచ్చినవాడు బీజీయ సమాసాల్లో వాటిని అన్వయించగలిగాడంటే అక్కడ సారూప్యత నియమం పనిచేసిందని అర్థం. ఇక సంసర్గత నియమం, ప్రిన్సిపల్స్ ఆఫ్ అసోసియేషన్. సో వేర్వేరు గణితాంశాలు లేదా భావనలు ఒక ఉమ్మడి లక్షణం లేదా ఒక ప్రక్రియ ఆధారంగా ఏకం చేసి సంబంధాన్ని అవగాహన చేయడాన్ని మనం ఏమని పిలుస్తాం? సంసర్గత. ఇంతకుముందు మనం చెప్పాను చూడండి. సో రెండింటికి తేడా. సారూప్యత నియమం అంటే ఒక దగ్గర నేర్చుకున్న అంశం అనేది మరో దానికి సమాన పోలికలు ఉంటే వేగంగా వస్తుంది, దాన్ని కంటిన్యూస్గా మనం చెప్పవచ్చు. అసోసియేషన్ అంటే ఒక దగ్గర నేర్చుకునేటటువంటి లక్షణాలు కలిగినటువంటి భావనలు లేదా గణితాంశాలను తీసుకొని వాటితో మిగతా వాటిని అన్వయించేటట్లు అనమాట. వేర్వేరు గణితాంశాలను మనకు ఒక ఉమ్మడి లక్షణ ఆధారంగా వాడుకోవడం. ఉదాహరణకు కొలతల్లో చూద్దాం. దూరమానం, ద్రవ్యమానం, తులమానంలో ఉపయోగించి వివిధ మాన్యాల మధ్య సంబంధం దశాంశమానం అని గుర్తించడం. ఎందుకంటే దూరమానంలో చూసుకుంటే మీటర్లు, కిలోమీటర్లు అంటాం. ద్రవ్యమానంకి వచ్చేసరికి గ్రాములు, కిలోగ్రాములు అంటాం. తులామానంకి వచ్చేసరికి, ద్రవమానంకి వచ్చేసరికి లీటరు, కిలో లీటరు. సో మనం చెప్తుంటాం కదా, అలా అనమాట. తులామానంకి వచ్చేసరికి సేమ్ కిలోగ్రామ్, గ్రాములు, ఇలా మనం చెప్తాం అనమాట. ఇలా ఇవన్నీ కూడా దశాంశమానం అని చెప్పినట్లయితే ఒకేసారి అవగాహన చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. దీన్ని సంసర్గ నియమం అంటారు. ఉమ్మడి లక్షణం ఉంటే సంసర్గత, ఒక దగ్గర నేర్చుకున్న దాన్ని ఇంకో దగ్గర అదే విధంగా నేర్చుకోగలిగితే సారూప్యత. అవిచ్ఛిన్నత నియమం అండి.
సో అవిచ్ఛిన్నత నియమం అంటే లా ఆఫ్ కంటిన్యూటీ అని పిలుస్తాం. గణిత శాస్త్ర స్వభావం ఈ నియమంతో సహసంబంధం కలిగి ఉంటుంది. ఎందుకంటే గణిత భావనలు అభ్యసించడం అనేది ఒక వరుస క్రమంలో ఒక భావన తర్వాత మరొక భావన జరుగుతూ ఉంటుంది. ఒక భావన తర్వాత ఇంకో భావన వరుస క్రమంలో జరిగితే దాన్ని ఎటువంటి నియమం అంటామంటే అవిచ్ఛిన్నత నియమం అని పిలుస్తాం. అదేవిధంగా నిచ్చెన రూపంలో అమర్చి ఉంటాయి. అంటే పూర్వ భావనలు ఆధారంగా కొత్త భావనలు ఏర్పడతాయి. అంటే మనకు ఉదాహరణకి 6వ తరగతిలో బీజీయ గణితం నేర్చుకుంటే 7వ తరగతి ఈజీ అవుతుంది. 7వ తరగతి నేర్చుకున్న బీజీయ గణితం అనేది 8వ తరగతిలో ఉపయోగపడుతుంది. ఇదంతా కూడా ఒక నిచ్చెన మాదిరిగా ఉంటుంది. ఈ నియమాన్ని ఏమంటే అవిచ్ఛిన్నత నియమం అంట. భావ విస్మృతి క్రమంగా జరుగుతుంది. ఇది అభ్యసనాన్ని సరళతరం చేస్తుంది. సో అవిచ్ఛిన్నత నియమం అనేది అభ్యాసాన్ని సరళతరం చేస్తుంది. తర్వాత 7వది ఇన్సైట్, అంతర్దృష్టి అని చెప్తాం. ఒక అంశంలోని విడివిడి భాగాల జ్ఞానం కంటే మొత్తాన్ని అధ్యయనం చేయడం వల్ల సమగ్ర జ్ఞానం ఏర్పడుతుంది లేదా సమస్య సాధనకు పరిష్కారం దొరుకుతుంది అని విశ్లేషించడం అంతర్దృష్టి. చూడండి, విడివిడిగా కాకుండా మొత్తాన్ని, ఒక మాట గుర్తుపెట్టుకోవాలి, విడివిడిగా కాకుండా మొత్తాన్ని ఒకేసారి చూడడం వల్ల మనకి వేగంగా అభ్యసనం జరుగుతుందని చెప్పేది అంతర్దృష్టి అని చెప్తాం. జటిలమైన సమస్యల సాధనకు ఈ విధానం అనువుగా ఉంటుంది. సైద్ధాంతిక జ్యామితిలో సిద్ధాంతాలు నిరూపించడం, జ్యామితీయ నిర్మాణాలు చేయడం, వాటికి సంబంధించిన సమస్యలను సాధించడం, ఈ విధానంలో అభ్యాసానికి విశ్లేషణాత్మక శక్తి కలిగి ఉండాలి. సమగ్ర దృష్టి విధానం ఉండాలి. పూర్వ అనుభవం, అవధాన శక్తి కూడా ఉండాలి. అంటే గతంలో నేర్చుకున్నవనేవి ప్రస్తుతం నేర్చుకునేటప్పుడు మొత్తంగా ఒకేసారి అన్ని కాన్సెప్ట్స్ కూడా తెలిసినట్లయితే విద్యార్థి తొందరగా అభ్యసిస్తారనమాట. మరి తర్వాత వీడియోలో మనం గణిత బోధనా పద్ధతుల గురించి అయితే చర్చిద్దాం. ఈ వీడియో పైన మీ సలహాలు, సూచనలు, ఎక్కడైనా మిస్కాన్సెప్ట్ ఉన్నా కానీ, ఎక్స్ప్లెనేషన్లో ఏమైనా పొరపాటు ఉన్నా కూడా మీరు అమూల్యమైన సలహాలు తెలియజేయగలని ఆశిస్తున్నాను. ఇక తర్వాత వీడియోలో అయితే మనం 2.4 గణిత బోధన పద్ధతుల గురించి అయితే చర్చించుకుందాం. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.